ఇవాళ ఇక్కడ వాళ్ళ కాలాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఇట్లా ఎలక్ట్రిక్ వాహన రంగం ఇక్కడ స్థిరపడి, హైదరాబాద్లో స్థిరపడి తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగే విధంగా బ్రహ్మాండమైన ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తద్వారా భారతదేశ ఆర్థిక రంగానికి కూడా ఊతమిచ్చే విధంగా ఈ కార్ రేస్ ఉపయోగపడుతుందని ప్రబలంగా భావించి కేటీఆర్ గారు పాలసీ డిసిషన్ తీసుకున్నారు, రెండోసారి కూడా జరగాల అని చెప్పి. దీంట్లో ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. వృధా అయింది ఎందుకంటే రెండవసారి జరగవలసిన ఈ కార్ రేసింగ్ని ఈ రేవంత్ రెడ్డి రద్దు చేసినాడు. రద్దు చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వం ఆ 46 కోట్ల రూపాయలు ఇవాళ నష్టపోవాల్సి వచ్చింది తెలంగాణ.